కిరణ్ గారు మీరు ఏమైనా వెబ్సైట్ చేస్తారా? కెన్ యూ హియర్ మీ? So, Pooji, can you hear me? Yes. Yeah. So, I'll be discussing in today's topic like elemental topic. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి చూసినట్టయితే ఇప్పుడు అబౌట్ us ఉంది. అబౌట్ us లెట్స్ ప్లే హార్ట్ టాపిక్ ఉంది. ఇప్పుడు హార్ట్ లో నేను ఇది రాశాను. కానీ దీంట్లో ఓన్లీ టెక్స్ట్ ఒక్కటే ఉంది. కాకపోతే నాకు ఏంటంటే పేజ్ మంచిగా డిజైన్డ్ పేజ్ కావాలి. నా మైండ్ లో ఒక పిక్చర్ ఉంది ఏంటంటే ఈ పేజ్ ని ఎలా చేద్దాం అనుకుంటున్నానంటే పైన హెడ్డింగ్ ఇచ్చి దాని కింద 2-3 ఇమేజెస్ ఇచ్చి దాని కింద ఒక వీడియో ప్లే అయ్యి దాని కింద టెస్టిమోనియల్స్ వచ్చి ఇలా ఒక వెబ్సైట్ ఎలా అయితే ఉంటుందో లెట్స్ టేక్ సమ్ డెంటల్ హాస్పిటల్ గురించి చూద్దాము గూగుల్లో. ఇఫ్ యూ సీ సమ్ హాస్పిటల్ ఏదైనా హాస్పిటల్ చూసినప్పుడు యూ విల్ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ వెబ్సైట్. ఇప్పుడు ఇది చూడండి, ఈ వెబ్సైట్ చూడండి, ఇక్కడ లోగో వచ్చింది, ఇక్కడ ఇక్కడ హెడ్డింగ్ వచ్చింది, దాని కింద టెక్స్ట్ వచ్చింది, దాని కింద 3 ఇమేజెస్ వచ్చాయి, ఇవి స్లైడర్ లాగా వచ్చాయి. అండ్ కిందికి వస్తే ఇక్కడ ఒక బటన్ వచ్చింది, దాని కింద మళ్ళీ ఒక హెడ్డింగ్, లెఫ్ట్ సైడ్ ఫోటో, రైట్ సైడ్ ఇంప్రెషన్స్ వచ్చాయి అండ్ పాపప్ ఇమేజెస్ అన్ని గ్యాలరీ లాగా వచ్చాయి. కిందికి వెళ్తే డాక్టర్స్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలా కిందికి వెళ్తే మొత్తం వాళ్ళ ఫుటర్ వచ్చేసి వై చూజర్స్ లో మళ్ళీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా ఏదైతే డీటెయిల్ గా ఒక పేజ్ అనేది ఉందో ఇలా డీటెయిల్ గా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, డీటెయిల్ గా ఇలా నేను చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఎలిమెంటర్ లో యూ కెన్ డిజైన్ దట్ ప్యాటర్న్ ఆఫ్ డూయింగ్. సో ఇది ఎలా డిజైన్ చేయొచ్చు అనేది టుడేస్ టాపిక్ లో వెళ్దాం, రైట్? సో ఐల్ గెట్ బ్యాక్ టు మై పేజ్. సో లెట్స్ గో. అబౌట్ అస్ లో ఏం లేదు మ్యాటర్. సో అబౌట్ అస్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో అబౌట్ అస్ లో ఇప్పుడు కేర్ హాస్పిటల్ గురించి నేను మెన్షన్ చేయాలి, మొత్తం కేర్ హాస్పిటల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో గో బ్యాక్ టు అబౌట్ ప్రెస్, ఇక్కడ పేజెస్ లోకి వెళ్ళండి, పేజెస్ క్లిక్ చేయండి, ఇక్కడ అబౌట్ అస్ అని పేజ్ ఉంది కదా, దీన్ని ఎడిట్ కొట్టండి. అబౌట్ అస్ పేజ్ ని ఎడిట్ కొట్టండి, ఇది వస్తుంది. ఇది రాగానే ఇక్కడ మీకు నార్మల్ గా అయితే ఇక్కడ ఎడిట్ చేస్తాం, నార్మల్ టెక్స్ట్ అనేది ఇక్కడ ఇస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం నార్మల్ గా ఎడిట్ చేయొద్దు, మనం ఎలిమెంటర్ అనే టూల్ తోటి ఎడిట్ చేయాలి. ఎలిమెంటర్ అంటే అసలు ఏంటి? సింపుల్ గా ఎలిమెంటర్ ఈస్ ఏ ప్లగిన్ విచ్ ఈస్ యూస్డ్ టు డిజైన్ ఆర్ కన్స్ట్రక్ట్ ఏ పేజ్. ఒక పేజ్ ని కంప్లీట్ గా డెవలప్ చేయాలి అంటే ఎలిమెంటర్ అనే ప్లగిన్ ని యూస్ చేస్తూ మనం చేస్తాం అనమాట. సో ఆ ఎలిమెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మీకు ప్లగిన్స్ అని ఉన్న ఆప్షన్, ఈ ప్లగిన్స్ లో మనకు ఎలిమెంటర్ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాం, మనం ప్లగిన్స్ లోనే వాట్సాప్ ప్లగిన్ తీసుకున్నాము, ఫార్మ్స్ తీసుకున్నాం, పాపప్ ఇవన్నీ మనం ప్లగిన్స్ లోనే తీసుకున్నాం. ప్లగిన్ ఈస్ వాట్ వి సెడ్, ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఏ ప్లే స్టోర్ ఆఫ్ ఎ వెబ్సైట్. సో ఆ ప్లగిన్ లోకి వెళ్ళి ప్లగిన్ క్లిక్ చేయండి. వన్స్ మీరు ప్లగిన్ క్లిక్ చేసినప్పుడు యూ విల్ గెట్ దిస్ యాడ్ న్యూ ప్లగిన్ కొట్టండి. యాడ్ న్యూ ప్లగిన్ కొట్టిన తర్వాత రైట్ లో మీకు సెర్చ్ ప్లగిన్స్ అని వస్తాయి. సో ఇక్కడ రైట్ సెర్చ్ ప్లగిన్స్ లో ఎలిమెంటర్ అని కొట్టండి, ఎలిమెంటర్ అని క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. నౌ ద ప్లగిన్స్ విల్ లోడ్. ఇక్కడ మీరు చూసినట్టయితే మెరూన్ కలర్ లో ఉందా రౌండ్ గా, ఇది మనకు కావాల్సిన ఎలిమెంటర్. యూ కెన్ సీ 10+ మిలియన్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్. సో ఇది ఇన్స్టాల్ కొట్టండి. మనం దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. వన్స్ ఇన్స్టాల్ అయిపోయినాక యాక్టివేట్ అని వస్తుంది. ఓకే, వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన యాక్టివేట్ అని వస్తుంది. ఇన్స్టాల్ అయిపోయింది, యాక్టివేట్ అని వచ్చింది. క్లిక్ యాక్టివేట్, యాక్టివేట్ కొట్టేసాం. నౌ ద పేజ్ హాస్ బీన్ యాక్టివేటెడ్. ఎలిమెంటర్ అనేది ఇప్పుడు యాక్టివేట్ అయిపోయింది. సో ఈ ఎలిమెంటర్ ని యూజ్ చేస్తూ ఇప్పుడు మనం పేజ్ అనేది డిజైన్ చేసుకోవాలి, రైట్? సో గెట్ బ్యాక్, ఇది క్లోజ్ చేసుకోండి. సో క్లోజ్ ఇట్. ఇక్కడికి వస్తే మీరు లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు మీకు ప్లగ్ఇన్స్ లో ఆల్రెడీ ఎలిమెంటర్ కనిపిస్తుంది. ఇక్కడ ఎలిమెంటర్ వచ్చింది, యాక్టివేట్ అయిపోయింది. ఎలిమెంటర్ ఎక్కడ ఉందా వెతకాల్సిన పర్లేదు, డైరెక్ట్ మన పేజెస్కి వెళ్ళి ఏ పేజ్ ఎడిట్ చేయాలో వెళ్తే ఆ పేజ్ లో పైన మీకు ఆప్షన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. పేజెస్ క్లిక్ చేయండి, ఇక్కడ అబౌట్ us మనం ఎడిట్ చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ ఎడిట్ కొట్టండి, అబౌట్ us ని ఎడిట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు పైన ఒక ఆప్షన్ వచ్చినప్పుడు ఎడిట్ విత్ ఎలిమెంటర్ ని, కెన్ యూ సీ దిస్? ఇంతసేపు మనకి లేదు. ఇప్పుడు ప్లగిన్ ఇన్స్టాల్ చేసినాక మనకి ఇది వచ్చింది. సో ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేయగానే యూ విల్ గో టు అదర్ విండో. ఇక్కడ ఇలా వస్తుంది, రాగానే యూ జస్ట్ డూ రీలోడ్. రీలోడ్ కొట్టండి, మళ్ళీ రీలోడ్ అవుతుంది. వన్స్ ఇది రీలోడ్ కాగానే దిస్ ఈస్ ద డాష్ బోర్డ్ ఆఫ్ ఎన్ ఎలిమెంటర్. ఇటువంటి అబౌట్ us ఉంది హెడ్డింగ్ లో, ఇది ఎంటీ పేజ్. ఇప్పుడు ఈ పేజ్ ని ఎంటీ పేజ్ ని మనం ఇప్పుడు ఎలా డిజైన్ చేస్తాం అనేది ఎలిమెంటర్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలిమెంట్స్ అనమాట. ఈ ఎలిమెంట్స్ అన్నిటిని యూస్ చేస్తూ మనం డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి.
సో ఈ ఎలిమెంట్స్ ఏంటి, అసలు ఇవి యూజ్ చేస్తే ఏమొస్తాయి అనేది నౌ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ టుడే సెషన్. సో ఒక్కొక్కటిగా నేను పెట్టి చూపిస్తే అసలు దేనికి వాడతారు అనేసి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. ఓకే, సో ఫస్ట్ మీరు ఇక్కడ ఏమైనా యాడ్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సింపుల్ గా యూ హ్యావ్ టు జస్ట్ మినిట్. edit with Elementor. సో ఇక్కడ ప్లస్ అని కొట్టాలి. ఇక్కడ మీకు ఉంది కదా ప్లస్ అని ఆప్షన్, ప్లస్ అని క్లిక్ చేయండి. వన్స్ ప్లస్ అని క్లిక్ చేయగానే విచ్ లేఅవుట్ వుడ్ యూ లైక్ టు యూస్, ఫ్లెక్స్ బాక్స్ ఆర్ గ్రిడ్. అది ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏంటి, ఇది క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్ వస్తాయి. సింగిల్ అనమాట, ఈ డబల్ అంటే మనకు కావాల్సిన టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్తే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ అవర్ స్పెషలైజ్డ్ డెంటల్ సర్వీస్ అనేది సింగిల్ విండోలో వచ్చింది, రైట్. ఈ సింగిల్ విండోకి వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ సింగిల్. అదే డబల్ అనుకో, ఇది ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ చూడండి కిందికి వస్తే దిస్ డబల్, ఒక ఇమేజ్ వచ్చింది, ఒక టెక్స్ట్ వచ్చింది, టూ వచ్చాయి. టూ కంటైనర్స్ తీసుకొని మనం డబల్, ఇది వచ్చేసి 4, 1 2 3 4 విండోస్. ఇఫ్ యూ సీ హియర్ ఇట్స్ 4, ఇది తీసుకున్నారు. సో దీని బేసిస్ లో మీకు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు, రైట్. సో ఇది వచ్చేసి మీకు ఫ్లెక్స్ బాక్స్ లో. అది గ్రిడ్ అయితే ఇలా పక్క పక్కన పైన కింద 3 4 4 6 ఇవి కావాలంటే ఇది తీసుకోవచ్చు. ఇలా కొడితే మీకు ఇలా యాడ్ అయిపోతుంది 1 1 1 + 1. సో మనం సింగిల్ వైజ్ గా వెళ్దాం. క్లిక్ చేయండి ఫ్లెక్స్ బాక్స్ సింగిల్. ఈ సింగిల్ లో ఇలా యాడ్ అయిపోతుంది కంటైనర్. వన్స్ ఈ కంటైనర్ యాడ్ అయిపోగానే ఇక్కడ ప్లస్ అన్ ఆప్షన్ ఉంది, ప్లస్ అన్ ఆప్షన్ క్లిక్ చేయండి. వన్స్ ఈ ప్లస్ అన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్ లో కంటైనర్ గ్రిడ్ అని వస్తుంది. ఈ కంటైనర్ గ్రిడ్ అంటే ఈ కంటైనర్స్ మధ్య, గ్రిడ్ అంటే జస్ట్ సింపుల్ గా గ్రిడ్ ఇక్కడ వేసుకుంటే మీకు అడుగుతుంది ఏది కావాలా, సింగిల్ డబుల్ ట్రిపుల్ 4 అని. మనకి ఇది అవసరం లేదు. సింపుల్ గా మన సింగిల్ తీసుకోండి, సింగిల్ పెట్టుకోండి. బేసిక్ ఇక్కడ ప్లస్ కొట్టిన తర్వాత ఈ లెఫ్ట్ బేసిక్ అని ఉందా, ఈ బేసిక్స్ నుంచి తీసుకోండి. ఈ పైన ఇవి అవసరం లేదు, లేఅవుట్ కింద బేసిక్స్ నుంచి తీసుకోండి. ఒకవేళ హెడ్డింగ్ కావాలనుకో ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది హెడ్డింగ్. లేదు అంటే ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ టెక్స్ట్ హెడ్డింగ్ ఉంది కదా, ఇది తీసుకొని పుల్ చేసి ఇలా తీసుకొచ్చి దీని పైకి తీసుకొచ్చి ఇలా వదిలేయండి. యూ విల్ బి యాడెడ్ విత్ ద హెడ్డింగ్. ఇప్పుడు హెడ్డింగ్ ఇవ్వండి. ఏం హెడ్డింగ్ ఇస్తాం, బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, రైట్. ఓకే, టెక్స్ట్ ఇచ్చాం, బాగానే ఉంది. ఈ టెక్స్ట్ కలర్ నాకు నచ్చలేదు అండ్ ఇది లెఫ్ట్ లో ఉంది, నాకు మిడిల్ లో కావాలి. ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని మీరు లెఫ్ట్ సైడ్ లో మీకు దీని ఆప్షన్స్ అన్ని వస్తాయి. సో ఇఫ్ యూ సీ హియర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ టెక్స్ట్ ఇంకేమైనా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఏ HTML ట్యాగ్ కావాలంటే మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పెట్టుకోవచ్చు. సైజుని బట్టి ఇక్కడ H1 అంటే సైజ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది, ఇంకా తక్కువ ఉంటుంది, ఆ బేసిస్ లో ఉంటుంది. వన్స్ ఇది అయిపోయినా కలర్ కావాలి కదా, ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కలర్స్ ఎలిమెంట్స్ ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ ఎలిమెంట్ కదా, మిడిల్ లో తీసుకుందాం. ఇది కొడితే మిడిల్ లోకి వచ్చింది. టెక్స్ట్ కలర్ వచ్చేసి నాకు బ్లాక్ కావాలి. సో ఇక్కడ బ్లాక్ క్లిక్ చేశాను. ఓకే, బ్లాక్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి టిపోగ్రఫీ అంటే ఇదేందో చూడండి, ఇలా సైజ్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి ఐ థింక్ ఫాంట్ కూడా ఇక్కడ మీరు మార్చుకోవచ్చు, ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు మీరు, రైట్. ఇట్స్ అప్ టు అస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు డిజైన్, రైట్. సో ఇక్కడ వెయిట్, థిక్నెస్, థిన్నెస్ ఇలా అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలా చేసుకో. అప్పర్ కేస్ కావాలంటే అప్పర్ కేస్, లోవర్ కేస్ అంటే మొత్తం చిన్నగా వచ్చేస్తే, క్యాపిటలైజ్ అంటే మొత్తం క్యాపిటల్ వస్తుంది. అలా స్టైల్, డెకరేషన్, లైన్ హైట్ తీసుకోవడం, రైట్. ఎవ్రీథింగ్ యూ కెన్ డిజైన్. లెటర్ స్పేసింగ్, వర్డ్ స్పేసింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ డిజైన్, రైట్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీరు అడ్వాన్స్ లోకి వెళ్తే అడ్వాన్స్ లో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే మోషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీని ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు మీరు. ఇక్కడ ఎంట్రన్స్ యానిమేషన్ లో ఏదైనా ఫేడ్ ఇన్ అంటే ఇలా ఫేడ్ ఇన్ అవుతుంది. నెక్స్ట్ ఫేడ్ ఇన్ డౌన్ అంటే పైన నుంచి అలా కిందకి వస్తుంది. నెక్స్ట్ ఫేడ్ ఇన్ రైట్ అంటే రైట్ సైడ్ నుంచి వస్తుంది. నెక్స్ట్ జూమ్ ఇన్ రైట్ అంటే ఇలా జూమ్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ ఇన్ డౌన్ అంటే ఇలా స్లైడ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లాష్ అంటే ఆన్ ఆఫ్ అవుతుంది, రైట్. ఇలా ఏదైనా మీరు తీసుకోవచ్చు. దాని బ్యాక్గ్రౌండ్, దాని బార్డర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ చేంజ్ ద డిజైనింగ్ పార్ట్. మీకు ఎలా కావాలంటే అలా డిజైనింగ్ మీరు చేసుకోవచ్చు. బట్ ఎలా కావాలంటే అలా, ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఇట్స్ ఆల్ కస్టమైజబుల్. ఐ కెన్ సే సింపుల్, ఐ కెన్ సే ఇట్ ఇస్ కస్టమైజబుల్. ఓకే, అట్లా అన్ని చేసుకొని ఇమేజ్ కావాలి, బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఇమేజ్ ఇవ్వాలంటే కూడా ఇమేజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఇస్తే ఎట్లుంటో చూద్దాం.
ఇమేజ్ ఇచ్చినా పెద్దగా ఏం కనిపిస్తలేదు. పొజిషన్, ఇమేజ్ రెజల్యూషన్, దీని తలకాయ కూడా వచ్చింది అంటే ఆ సైజు ఇమేజ్ తీసుకుంటే మీకు కనిపిస్తుంది. చూడండి ఇమేజ్ అనేది వేస్ట్ ఆప్షన్, ఇక్కడ మీకు సెట్ కాదు. దాని బార్డర్ కావాలా, బార్డర్ సెలెక్ట్ చేసుకోండి. బార్డర్ సాలిడ్ కావాలా, సాలిడ్ అయితే ఏ కలర్, మళ్ళీ బార్డర్ కలర్ రెడ్ ఇస్తారా, ఇస్తే దాని థిక్నెస్ ఎంత ఉండాలి, బాక్స్ షాడో ఎంత ఉండాలి, షాడో అట్లా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా, ఎంత డీటెయిల్ కావాలో అంత డీటెయిల్ గా మీరు దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు యువర్ క్రియేటివిటీ, రైట్? చలో, ఇది హెడ్డింగ్ పార్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ప్లస్ కొట్టండి, మళ్ళీ ఫ్లెక్స్ బాక్స్, మళ్ళీ సింగిల్ విండో తీసుకోండి. ఇప్పుడు దీనిలో నాకు ఒక ఫోటో పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ ప్లస్ కొట్టండి, ఇక్కడ ఇమేజ్ తీసుకోండి, పుల్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి, ఇమేజ్ వస్తుంది. ఇక్కడ ఏ ఇమేజ్ కావాలో లెఫ్ట్ సైడ్ లో చూజ్ ఇమేజ్ అని వస్తుంది. ఈ చూజ్ ఇమేజ్ దగ్గర క్లిక్ కొట్టండి. ఇక్కడ ఈ డాక్టర్ ఇది పెట్టుకుందాం, ఇది క్లిక్ చేయండి, సెలెక్ట్, డాక్టర్ ఇమేజ్ వచ్చింది. ఈ డాక్టర్ ఇమేజ్ కూడా మీరు ఇంకా చిన్న చేయాలి, ఏది చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. థంబ్నెయిల్ కొడితే ఇలా చిన్నగా వస్తుంది, మళ్ళీ మీడియం కొడితే ఈ సైజ్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి లార్జ్ కొడితే ఈ సైజ్ వస్తుంది. ఇట్స్ అప్ టు ఇది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ కొట్టండి, ఫ్లెక్స్ బాక్స్, సింగిల్ విండో, నెక్స్ట్ అగైన్ ప్లస్ కొట్టండి, కిందికి రండి. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఆప్షన్ టెక్స్ట్ ఎడిటర్. ఒకవేళ టెక్స్ట్ కావాలనుకో మనకి ఈ టెక్స్ట్ ఎడిటర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. సో మ్యాటర్ వస్తుంది. ఏదైనా మ్యాటర్ మీరు ఇవ్వాలనుకుంటే జస్ట్ టేక్ చాట్ జీపీటీ దగ్గర నుంచి కంటెంట్ పుల్ చేసుకుందాం. ఇది కొట్టండి, lines content both here hospital. Care hospital is a leading healthcare provider known as a status. అలా మ్యాటర్ మొత్తం ఇచ్చేస్తుంది, రైట్? నేను కాపీ చేసుకోండి, వెబ్సైట్ దగ్గర రండి, ఇక్కడ బ్యాక్ పేస్ట్, హాస్పిటల్ మ్యాటర్ వచ్చింది కొంచెం. నెక్స్ట్ మళ్ళీ ప్లస్, సింగిల్ విండో, చలో మళ్ళీ ప్లస్ కొట్టండి. ఇప్పుడు వీడియో ఆప్షన్, ఇప్పుడు వీడియో కావాలంటే వీడియో ఆప్షన్, లేదు అంటే ఇక్కడ డబల్ తీసుకొని ఒక చోట ఫోటో, ఒక చోట టెక్స్ట్ వేస్తే ఎలా ఉంటే అది కూడా చూపిస్తాను. ఇప్పుడు డబల్ తీసుకున్నాం, ఇక్కడ ప్లస్ దగ్గర ఫోటో తీసుకున్నాం, ఇమేజ్, లేదా ఇమేజ్ ఇక్కడ పెడదాం, ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ పెడదాం, టెక్స్ట్ పెడదాం. సో చూసినట్టయితే ఇమేజ్ దగ్గర ఒక డాక్టర్ ఫోటో పెడదాం, ఇలా పెడదాం, ఆమె పక్కన చూపిస్తున్నట్టు మ్యాటర్ ఇద్దాం. సేమ్ అలాగే ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ మనం హెడ్డింగ్ సపరేట్ కూడా చేయొచ్చు. ఇలా పెట్టుకోవచ్చు, రైట్? మళ్ళీ కిందకి వచ్చి ఇప్పుడు ఒక వీడియో యాడ్ చేయాలనుకుంటున్నాం మనం, ప్లస్ కొట్టండి, ఫ్లెక్స్ బాక్స్, సింగిల్, లెఫ్ట్ సైడ్ లో అగైన్ ప్లస్ కొట్టండి, లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ కిందకి రండి, వీడియో ఆప్షన్ ఉందా, వీడియోని పుల్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి, ఇక్కడ వీడియో యాడ్ అయిపోయింది. ఈ వీడియో ఏ వీడియో ప్లే చేయాలో ఆ వీడియో కావాలంటే ఇక్కడ లింక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లింక్ అనే ఆప్షన్ లింక్ పే చేయాలి. ఇక్కడ ఏ లింక్ పే చేస్తే ఆ వీడియో అనేది ప్లే అవుతుంది. ఇక్కడ లింక్ కోసం మనం యూట్యూబ్కి వెళ్దాం, యూట్యూబ్ వచ్చి కేర్ హాస్పిటల్ రిలేటెడ్ గా ఏమైనా వీడియోస్ ఉన్నాయేమో చెక్ చేయండి. యూట్యూబ్, యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఇక్కడ కేర్ హాస్పిటల్ వీడియోస్ కొట్టండి, ఏదైనా ఒకటి కేర్ హాస్పిటల్ కొట్టండి, కేర్ హాస్పిటల్ రిలేటెడ్ చూడండి. ఇది కేర్ హాస్పిటల్ వీడియో ఉంది. లెట్స్ క్లిక్ దిస్,
రాసుకున్న వీడియోది ఇక్కడ కింద లింక్ చూడండి, షేర్ కొట్టేసి లింక్ కాపీ చేసుకోండి. కాపీ, వన్స్ కాపీ అయిపోయిన తర్వాత గెట్ బ్యాక్ టు యువర్ వెబ్సైట్. ఇక్కడ పేస్ట్ చేయండి ఆ లింక్. నౌ వీడియో హస్ బీన్ యాడెడ్. ఈ వీడియో అనేది ఆటో ప్లే అవ్వాలనుకోండి, ఇక్కడ ఆటో ప్లే అనుకుంటే వెబ్సైట్ లోడ్ కానీ ఆటోమేటిక్ అదే play. అండ్ మ్యూజిక్ వద్దు అంటే మ్యూట్ చేసేసుకోండి ఎప్పుడైనా, ఎందుకంటే ఇరిటేటింగ్ ఉంటుంది ఒకేసారి వెబ్సైట్ ఓపెన్ కాగానే మ్యూజిక్ వస్తే. అండ్ మీరు స్టార్టింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో కూడా మీరు టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. స్టార్ట్ టైం వచ్చేసి చూడండి, లెట్స్ టేక్ 10 seconds నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది మెయిన్ ఇంట్రెస్ట్ నుంచి. ఎండ్ టైం వచ్చేసి నేను ఒకవేళ 30 వరకు ఎండ్ చేయాలంటే 30 seconds, 10 seconds 30 seconds ఇదే రిపీటెడ్ మోడ్ లో నాకు ప్లే అవుతుంది. సో ఇదే నేను పెట్టుకున్నాను, రైట్. అగైన్ ప్లస్ సింగిల్ అగైన్ ఐ విల్ గో విత్ నెక్స్ట్ టైం ఆప్షన్. కిందకి వస్తే యువర్ హ్యాంగ్ బటన్. ఈ బటన్ అనేది ఏంటంటే, ఈ బటన్ క్లిక్ చేస్తే ఏదైనా వేరే పేజ్కి వెళ్ళాలంటే ఈ బటన్ సెలెక్ట్ చేస్తాం. మనం ఇనామేజ్ లో ఫస్ట్ మనము హార్ట్ కిడ్నీస్ కింద ఒక బటన్స్ ఉంటాయి ఆటోమేటిక్ గా, కానీ ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం బటన్. ఇక్కడ క్లిక్ అనే హియర్ ఉంది కదా, ఈ క్లిక్ హియర్ వచ్చేసి ఏంటంటే కాలర్స్ అనో లేకపోతే రీడ్ మోర్ రైట్, ఏదైనా సరే మన ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ మిడిల్ లో కలర్ మార్చాలంటే సేమ్ స్టైల్లోకి వెళ్ళండి. స్టైల్లోకి వెళ్ళిన తర్వాత మీరు కలర్ ఇక్కడ మార్చుకోవచ్చు. దీన్ని కంప్లీట్ గా మీరు ఏ కలర్ అయినా చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ కలర్ అయిపోయింది. ఇది మిడిల్ లో తీసుకురండి. ఇది రీడ్ మోడ్ కొడితే ఒకవేళ ఇది క్లిక్ చేస్తే వేరే పేజ్ పోవాలంటే దీని లింక్ అనేది మనం ఇక్కడ పేజ్ చేయాలి. ఇక్కడ లింక్ ఉంది కదా, ఇక్కడ ఏ పేజ్ లింక్ ఇస్తే ఆ పేజ్ లోకి వెళ్ళిపోతుంది, రైట్. సో ఇలా బటన్స్ కూడా మీరు ఏమైనా మ్యాటర్ ఇచ్చేసి ఆ మ్యాటర్ మీద ఇంకా డీటెయిల్ గా తెలియాలంటే ఈ పేజ్ పోండి అని చెప్పేసి ఆ పేజ్ రిలేటెడ్ గా లింక్ అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. సో అది కూడా మీరు దాంట్లో చేయొచ్చు. ఆ లింక్ ఎలా ఇవ్వాలో చూపియదు ఒకసారి. నేను హోమ్ పేజ్ లో ట్రై చేసా కానీ రాలేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ లింక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో, ఇది పేజ్ ఉంది. లెట్స్ టేక్ ఇక్కడ సర్వీసెస్ లో హార్ట్ పేజ్ ఉంది, రైట్. ఈ హార్ట్ పేజ్ లింక్ అయినా కాపీ చేసుకోండి, ఇక్కడ లింక్ పేజ్ ఒకసారి అప్డేట్ ఇవ్వండి. ఇఫ్ ఎనీవన్ క్లిక్స్ హియర్ దే విల్ గో టు హార్ట్ పేజ్. ఓకే, దెన్ విల్ చెక్ ఇట్. అప్డేట్ అయిన తర్వాత పేజ్ లో కనిపిస్తుంది. అదే ఇక్కడ అప్డేట్ చేశారు కదా, ఐ విల్ గో about us. Just a minute, ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు. Got it? Yeah. That's ఆ లింక్ ని కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఫ్లెక్స్ బాక్స్ సింగిల్ ప్లస్ కమ్ డౌన్. ఇప్పుడు వచ్చేసి బటన్ అయిపోయింది డివైడర్. డివైడర్ అంటే ఏంటంటే సింపుల్ గా మనము పేపర్స్ లో ఏమైనా రాసాం అనుకోండి, పైనది ఒకవేళ పైనది అయిపోయింది, కిందది వేరే రాస్తున్నాం, దానికి దీనికి డిఫరెంట్ చేయడానికి ఏం చేస్తాం, మధ్యలో ఒక లైన్ ఒక గీత గీస్తాం. ఇది కూడా అంతే, సేమ్ డివైడర్ పెట్టాలంటే ఒక లైన్ వస్తుంది, సన్న లైన్ చూసారు, సన్నగా ఒక లైన్ వచ్చింది అంతే. సో ఏదైనా మీరు ఎక్కడైనా వాడాలి అంటే ఇది వాడుకోవచ్చు, అంత అవసరం లేదు. బట్ ఎక్కడైనా మీరు డివైడింగ్ చూపించాలనుకుంటే ఇక్కడికి ఎండ్ అయిపోయింది అనుకుంటే ఆ లైన్ యూజ్ చేసుకో, దాన్ని డివైడర్ అంటారు. అగైన్ ప్లస్ ఫ్లెక్స్ బాక్స్ ప్లస్ కిందకి వస్తే ఇది ఇంపార్టెంట్, స్పేసర్ అంటే ఏంటంటే పైన దానికి కింద దానికి ఏదైతే మీరు యాడ్ చేసుకుంటూ పోతున్నారు ఈ పేజ్ లో, దానికి దీనికి మధ్యలో స్పేస్ కావాలంటే ఆ స్పేస్ మీరు ఎంటర్ బటన్ కొడితే స్పేస్ రాదు. ఇలా మీరు ఒక ఎలిమెంట్ తీసుకుంటేనే స్పేస్ వస్తాయి. స్పేసర్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తే మీరు స్పేస్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. లెట్ మీ షో యూ. పైకి వెళ్ళారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అని ఉంది, కిందే ఫోటో ఉంది, దీనికి అసలు గ్యాపే లేదు. ఐ వాంట్ గివ్ సమ్ గ్యాప్. అప్పుడు గ్యాప్ ఇవ్వాలంటే ఏం చేయాలి, దీనికి మధ్యలో ఇక్కడ ఇలా జస్ట్ కర్జర్ మీరు ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ప్లస్ ని క్లిక్ చేయండి. సేమ్ కంటైనర్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, ప్లస్ కొట్టండి, ఈ ఫ్లెక్స్ బాక్స్ కొట్టండి, సింగిల్ కొట్టండి, కొట్టేసి ఇక్కడ కిందికి వచ్చి ఈ ప్లస్ ని కొట్టి ఈ కిందికి వచ్చి ఈ స్పేసర్ ఏదైతే దీన్ని పుల్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. కొంచెం స్పేస్ వచ్చింది చూసారా, ఇక్కడ మీకు స్పేస్ వచ్చింది. ఇంకా స్పేస్ కావాలి, అగైన్ ప్లస్ ఫ్లెక్స్ బాక్స్ సింగిల్, అగైన్ ప్లస్, go back,
స్పేస్ అని పుల్ చేయండి, డ్రాగ్ అండ్ డ్రాప్, అగైన్ స్పేస్. ఇలా మీరు ఒకదానికి ఎంత స్పేస్ క్రియేట్ చేసుకోవాలన్నా ఇలా ఎలిమెంట్ ని యూజ్ చేస్తూ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ లెట్స్ గో డౌన్. ఎందుకు రండి. నౌ వీఆర్ హ్యావింగ్ గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ రైట్ డైరెక్ట్ క్లిక్ చేసి మీరు ఒకవేళ కాంటాక్ట్ అస్ పేజ్ చేస్తున్నారు, ఆ కాంటాక్ట్ అస్ పేజ్ లో యూ వాంట్ టు క్రియేట్ దట్ మీరు లొకేషన్ ఇవ్వాలనుకుంటారు. ఆ లొకేషన్ కోసం మళ్ళీ మీరు ఒకవేళ ఎలా చేయాలి, మళ్ళీ ప్లగ్ఇన్స్ చేయాలని ప్లగ్ఇన్స్ చేయలేదు, ఎలిమెంట్స్ ఈ ఆప్షన్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదో లండన్ కి రిలేటెడ్ మ్యాటర్ ఉంది. సో మీరు జస్ట్ సింపుల్ గా క్లియర్ చేసేయండి. క్లియర్ చేసి జస్ట్ మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో లొకేషన్ దాని పేరు వాడండి సరిపోతుంది. సింపుల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ దట్ నా హాస్పిటల్ వచ్చేసి నెక్సస్ మాల్ లో ఉంది అనుకుందాం. ఏదైనా నెక్సస్ మాల్, లులు మాల్, ఫోరం మాల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ రైట్ ఇట్ నెక్సస్. Automatically it will take the location and it will show it. Right, Nexus Mall అనుకుంటే డైరెక్ట్ హైదరాబాద్ లో మాదాపూర్ దగ్గర ఇట్ ఇస్ షోయింగ్ ద లొకేషన్. నెక్సస్ అండ్ ఇట్ విల్ గో లెఫ్ట్ సైడ్ లో కూడా మీకు వస్తుంది ఇమేజ్, మెల్లిగా వస్తుంది. హైట్ ని డిసైడ్ చేసుకోవచ్చు, మీకు ఎంత హైట్ కావాలో. ఎవ్రీథింగ్ కెన్ బి కస్టమైజబుల్ అగైన్. జూమ్ కావాలంటే జూమ్ ఇన్ చేసుకోండి, జూమ్ అవుట్ కావాలంటే జూమ్ అవుట్ చేసుకోండి. ఇట్స్ అప్ టు యు. Right, this is about maps. Again plus single plus left. నెక్స్ట్ ఐకాన్ అంటే సింపుల్ గా కొన్ని స్టార్స్ లేకపోతే ఏమైనా పిక్చర్స్ ఇలాంటి ఐకాన్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఐకాన్స్ ఎందుకంటే ఏదైనా టెక్స్ట్ రాసినప్పుడు దానికి రిలేటెడ్ గా ఏదైనా మీ పేజ్ లో మీ మ్యాటర్ కి రిలేటెడ్ గా ఏదైనా ఐకాన్స్ కావాలన్నప్పుడు యూ కెన్ యూటిలైజ్ ఇట్ హియర్. అది ఎక్కడ ఉండాలంటే ఇక్కడ స్టార్ ఉంది, స్టారే వాడాలని లేదు, చాలా ఐకాన్స్ ఉంటాయి. ఐకాన్స్ మీరు ఇక్కడ ఐకాన్ లైబ్రరీ క్లిక్ చేస్తే మీకు దీనిలో చాలా ఉంటాయి. ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు. సిరంజి పెట్టుకున్నాను అనుకోండి, ఏదైనా సిరంజి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను, అది అలా చిన్న ఐకాన్స్ ఇచ్చి మీరు యూజ్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్రియేటివిటీ. ఇప్పుడు ఇది క్లిక్ చేసి దీని కలర్ కూడా మార్చుకోవచ్చు. స్టైల్లోకి వెళ్తే యూ కెన్ చేంజ్ ద కలర్, మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టుకోవచ్చు. రైట్, అది కూడా ఆప్షన్ ఉంది. దోస్ ఆర్ ఐకాన్స్. అగైన్ ప్లస్, ఫ్లెక్స్ బాక్స్, సింగిల్ ప్లస్. ఇక్కడ చూసినట్టయితే దీంట్లో అన్ని అయిపోయి నెక్స్ట్ కిందికి వస్తే ప్రో అని ఉంది కదా, ఈ ప్రో అనేది మనం యాక్సెస్ చేయడానికి లేదు. వీ హ్యావ్ టు పే మనీ ఫర్ దిస్. ఎలిమెంటర్ లో ఫ్రీ వర్షన్, ప్రో వర్షన్ ఉంటుంది. ఈ ప్రోలో ఏంటంటే మెనూస్, పోర్ట్ఫోలియో, ఫార్మ్స్ ఇవన్నీ క్రియేట్ చేయొచ్చు. ఇది మనకి డబ్బులతో కూడుకుంది కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్. నెక్స్ట్ కమింగ్ డౌన్. జనరల్. అగైన్ ఈ జనరల్ అనేది మీకు ఫ్రీ యాక్సెస్. ఈ జనరల్ లో మీరు చూసినట్టయితే ఇమేజ్ బాక్స్ అనేది. ఇమేజ్ బాక్స్ అంటే సింపుల్ గా ఇమేజెస్ అన్ని దీనిలో ఉంటాయి. అంటే ఇమేజ్ కింద మీకు హెడ్డింగ్ టెక్స్ట్ ఉంటుంది. ఇది చూడండి, ఇమేజ్ హెడ్డింగ్ టెక్స్ట్. అదే ఇంతకుముందు మనకి ఇమేజ్ కావాలంటే ఇమేజ్ సపరేట్, మళ్ళీ టెక్స్ట్ కావాలంటే సపరేట్ టెక్స్ట్, హెడ్డింగ్ కావాలంటే సపరేట్ హెడ్డింగ్. కాకపోతే మనకి ఎలా ఉందంటే ఇప్పుడు ఒక డాక్టర్ గురించి నేను మెన్షన్ చేయాలనుకున్నాను, అప్పుడు జస్ట్ ఇమేజ్ హెడ్డింగ్ టెక్స్ట్ తీసుకుంటే ఈజీగా మనము అన్ని ఒకే దాంట్లో వచ్చేస్తాయి. మళ్ళీ ఒకటి పెట్టాల్సిన పని లేకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి, సేమ్ ఇదే ఇద్దరు డాక్టర్స్ గురించి చెప్పాలనుకున్నాను, ఇక్కడ ప్లస్ కొట్టి ఫ్లెక్స్ బాక్స్ లో 2 తీసుకొని సేమ్ ఆ 2 ఏవైతే ఉన్నాయో 1 by 1 2 పక్క పక్కనే తీసుకుంటా. అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ బాక్స్ ఇక్కడ పెట్టా, సేమ్ దీన్నే నేను డూప్లికేట్ చేస్తున్నా, ఈ డూప్లికేట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా 2. సో ఇక్కడ ఇమేజ్ దగ్గర కొట్టేసి నేను డాక్టర్ ఇమేజ్ ఒకటి పెట్టుకుంటా, నేను పెడుతున్నా. ఓకే, మళ్ళీ ఇక్కడ సేమ్ నేను ఇంకో డాక్టర్ది పెడుతున్నా, ఇద్దరు వచ్చారు, వాళ్ళ హెడ్డింగ్ ఇక్కడ ఆయన పెడుతున్నా, డాక్టర్ కృష్ణ. డాక్టర్ మాధవి, వాళ్ళ మ్యాటర్ ఏదైనా, డాక్టర్ కృష్ణ స్పెషలైజ్డ్ లిటరేచర్. ఇట్లా ఏదైనా వస్తుంది ఇక్కడ కూడా. మ్యాటర్ ఇస్తుంది. దీని సైజ్ కావాలంటే కూడా యూ కెన్ ఇంక్రీజ్ ద సైజ్. ఇక్కడ ఫుల్ అని ఉంది కదా, thumbnail అంటే కొంచెం పెద్దగా, లార్జ్ అంటే ఇంకా కొంచెం ఈ సైజ్ అనేది మీరు డిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు.
ఇది ఎక్కువ కావాలంటే ఇది ఎక్కువ, లేకపోతే ఇది చిన్నగా కావాలంటే చిన్నగా. ఇట్స్ అప్ టు యూ. దీని మొత్తం యూ కెన్ ప్లే, రైట్? అడ్జస్ట్మెంట్స్ లో ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింగిల్ ప్లస్ మళ్ళీ కిందికి రండి. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. నవ్ యూ ఆర్ హ్యావింగ్ ఐకాన్ బాక్స్. సేమ్ ఇక్కడ ఒక ఫోటో, టెక్స్ట్, హెడ్డింగ్, టెక్స్ట్ వచ్చింది. సేమ్ ఇక్కడ ఐకాన్, సేమ్ ఐకాన్, హెడ్డింగ్, టెక్స్ట్ వస్తుంది. ఐకాన్ రిలేటెడ్ అయిన మ్యాటర్ ఇవ్వాలంటే మ్యాటర్ ఇవ్వచ్చు. ఇది బేసిక్ అయితే చాలా మంది అయితే వాడరు, నోవే రిలేటెడ్, బట్ ఈ ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ ఆప్షన్ మళ్ళీ ఫ్లెక్స్ బాక్స్ సింగిల్. ఇలా ప్రతి దానికి మీరు కొడుతూనే ఉండాలి, ఒక్కొక్కటి కొడుతూ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూనే చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇమేజ్ కరెజిల్. ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఏది మన మినామేజ్ ఎట్లయితే 3 ఇమేజెస్ వచ్చి కరెజిల్ వచ్చిందో, ఇప్పుడు అలాగే మనము ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ కొట్టి యాడ్ చేసుకుని 1 2 3 4 5 6 ఇక్కడ క్రియేట్ ఏ న్యూ గ్యాలరీ కొట్టండి. ఇన్సర్ట్ గ్యాలరీ. ఆ ఇమేజెస్ అన్ని ఇప్పుడు కరెజిల్ లో యాడ్ అయిపోయి సీట్ విల్ మూవ్, అలా మూవ్ అవుతూ ఉంటుంది. దీని సైజ్ అవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిపైన ఏమైనా హెడ్డింగ్ పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, ఒక హెడ్డింగ్ పెడదాం, అవర్ అవర్ ఇమేజ్ గ్యాలరీ అని పెట్టుకోవచ్చు. హెడ్డింగ్ తీసుకోండి, అవర్ గ్యాలరీ గ్యాలరీ. దీన్ని హెడ్డింగ్ లాగా పెట్టుకోండి, మిడిల్ లో తీసుకోండి, కలర్ మార్చుకోవాలంటే కలర్ మార్చు. ఇవి కరోజిల్ లాగా వెళ్తూ ఉంటాయి. దీని సైజ్ కూడా మార్చుకోవచ్చు, డ్యూరేషన్ మార్చుకోవచ్చు, అన్ని మార్చుకోవచ్చు. ఇవన్నీ మీకు సెట్టింగ్స్ లో అడ్వాన్స్ లో ఉంటాయి. అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, అవి చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ సేమ్ అగైన్ టెక్స్ట్ బాక్స్ సింగిల్ కంటైనర్ ప్లస్ కిందకి రావాలి. సో ఇక్కడ గ్యాలరీ కావాలంటే గ్యాలరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇది కరెజిల్ మూవ్ అవుతున్నాయి, గ్యాలరీలో ఉన్న ఫోటోస్ మూవ్ కావు, యాజ్ ఇట్ ఈస్ స్టేబుల్ గా ఉంటాయి. గ్యాలరీ ఇక్కడ వేసాం అనుకోండి, జస్ట్ చెక్ ఇట్. ఇక్కడ సేమ్ మళ్ళీ గ్యాలరీలో ఏమైనా కావాలో ఫోటోస్ అవి ప్లస్ కొట్టి సేమ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకో. 1 2 3 4 క్రియేట్ న్యూ గ్యాలరీ, ఇన్సర్ట్ గ్యాలరీ. ఇమేజెస్ అన్ని యాడ్ అయ్యాయి గ్యాలరీ లాగా. ఈ టెక్స్ట్ ఎందుకు వచ్చింది అంటే జస్ట్ ఎడిట్. ఇది చూడండి, ఇది ఆల్రెడీ మన టెక్స్ట్ అనేది వచ్చింది. టెక్స్ట్ ని డిలీట్ చేసేస్తాం, ఆటోమేటిక్ క్యాప్షన్స్ క్రియేట్ అయింది. ఇన్సర్ట్ గ్యాలరీ, దట్స్ ఇట్. మళ్ళీ ప్లస్ కొట్టండి, ఫ్లెక్స్ బాక్స్ సింగిల్ ప్లస్. దీంట్లో మీకు మళ్ళీ ఏమైనా కావాలంటే ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. కౌంటర్ అని ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని వెబ్సైట్స్ లో మీరు చూసినట్టయితే కౌంటర్ వస్తుంది, ఆటోమేటిక్ గా నంబర్స్ వస్తాయి, చూడొచ్చు ఇలా నంబర్స్ వస్తూ ఉంటాయి ఆటోమేటిక్. సో ఇది ఎలా ఇవ్వచ్చు, ఎందుకు యూజ్ చేస్తుంటే ప్రతి వెబ్సైట్ ఇస్తారు, లైక్ హౌ మెనీ బ్యాచెస్ దే ఆర్ హావింగ్, హౌ మెనీ సక్సెస్ఫుల్ దే ఆర్ హావింగ్, ఎవ్రీథింగ్ దే విల్ బి మెన్షనింగ్ విత్ దిస్ నంబర్స్. అది ఎలా ఇస్తారో ఒకసారి చూపిస్తా. కంటైనర్ లో ఇప్పుడు ఇది తీసుకోండి, లైక్ 4 కంటైనర్స్ తీసుకోండి. ఈ 4 కంటైనర్స్ లో డ్రాగ్ ఇట్ అండ్ డ్రాప్, దీన్ని డూప్లికేట్ చేయండి, మళ్ళీ దీన్ని ఇక్కడ పెట్టుకోండి. ఇవన్నీ పుల్ అండ్ పుష్ చేయొచ్చు, మీరు కాపీ పేస్ట్ ఇవన్నీ వాడుకోవచ్చు. అన్నిటిని కాపీ చేయొచ్చు. ఫస్ట్ టైం కాబట్టి మీకు అన్ని నేను మాన్యువల్ గా చూపిస్తాను, బట్ మీకు ప్రాక్టీస్ అయిపోతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఇక్కడ పైన కింద అంతా మూవ్ చేయొచ్చు. సో ఈ నంబర్ ఇక్కడ కొడితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నంబర్ వస్తాయి, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. లెట్స్ టేక్ ఇక్కడ 10 అని పెడదాం. ఈ నంబర్ దగ్గర 10 బ్రాంచెస్, ఇక్కడ 100 అని ఉంది కదా, ఇక్కడ 25 డాక్టర్స్, 25. ఇక్కడ వచ్చేసి 100 దగ్గర 2500 ఆపరేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5000 హ్యాపీ పేషెంట్స్. డన్. ఇది సక్సెస్ స్టోరీ మనకి. అయితే సక్సెస్ స్టోరీ కాబట్టి ఇక్కడ హెడ్డింగ్ కూడా ఇద్దాం, ప్లస్ ఇచ్చి మళ్ళీ హెడ్డింగ్ తీసుకోండి, సింగిల్. ఇక్కడ కిందకి రండి, ఇక్కడ ప్లస్ కొట్టండి, ఇక్కడ హెడ్డింగ్ తీసుకొని ఇక్కడ సక్సెస్ స్టోరీ. దీన్ని మిడిల్ లో పెట్టుకోండి, దీన్ని కలర్ మార్చుకోండి, బస్. ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఫ్లెక్స్ బాక్స్ సింగిల్, మళ్ళీ ప్లస్, కిందికి రండి, కిందికి రండి, కిందికి రండి. ఇక్కడ చూసినట్టయితే మీకు కౌంటర్ వచ్చింది కదా, ప్రోగ్రెస్ బార్. సేమ్ ప్రోగ్రెస్ బార్ లాగా మీకు ఇలా గ్రాఫ్ లాగా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ అవర్ సక్సెస్ స్టోరీ అని చూడండి. ఇది వచ్చేసి
ఆపరేషన్స్, సక్సెస్ఫుల్ ఆపరేషన్స్. అలా మీరు పాయింట్స్ ఏమైనా కావాలంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఇట్స్ ఆల్ ఆఫ్ టు. ఇది గ్రాఫ్, ఇది వచ్చేసి కౌంటర్, మళ్ళీ ప్లస్ లేఅవుట్, సింగిల్, ప్లస్ కిందికి రండి. నెక్స్ట్ మీకు వచ్చేసి టెస్టిమోనియల్. మనకి ఎలా అయితే వెబ్సైట్ టెస్టిమోనియల్స్ ఇస్తారు, ఇక్కడ డైరెక్ట్ టెస్టిమోనియల్ కొడితే ఇక్కడ చూడండి వాళ్ళ టెస్టిమోనియల్ టెక్స్ట్ కింద వాళ్ళ పేరు, వాళ్ళ డెసిగ్నేషన్, ఫోటో ఇక్కడ మ్యాటర్ ఇవ్వచ్చు. లైక్ లెట్స్ టేక్ చాట్ జీపీటీ తీసుకుందాం. ఇక్కడ ChatGPT is going to give you the testimonial now. ఇది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి I recently had surgery at Care Hospital and my experience was exceptional and start to finish. ఇదంతా టెస్టిమోనియల్. Just copy it. Copy. Go back to your website. Here. You paste. టెస్టిమోనియల్ పేస్ట్ అయిపోయింది. ఆయన పేరు వచ్చేసి మహేష్ అనుకుందాం. వచ్చేసి ఇంజనీర్. ఇక్కడ ఇమేజ్ దగ్గర క్లిక్ చేసి చేంజ్ ఇమేజ్ కొట్టండి. ఇక్కడ కస్టమర్ ఫేస్ ఏదైనా ఒకటి ఫోటో తీసుకోండి. ఎవరిదైనా పెట్టచ్చు, ఇట్స్ నాట్ దట్, బట్ జస్ట్ ఐఎమ్ షోయింగ్ యూ ద థింగ్. నేను అనుకున్నాం కరెక్ట్. దట్స్ ఇట్. మై సింగ్ అని పెడదాం. సో ఇట్లా టెస్టిమోనియల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక వెబ్సైట్ లో టెస్టిమోనియల్స్ అని హెడ్డింగ్ ఇచ్చి ఇక్కడ ప్లస్ అని కొట్టండి. హెడ్డింగ్ మళ్ళీ తీసుకోండి. సింగిల్ ప్లస్ హెడ్డింగ్. టైల్, మిడిల్, కలర్ చేంజ్, బ్లాక్, బస్ ఇట్లా ఇవ్వండి. మళ్ళీ ప్లస్ సింగిల్ ప్లస్ రండి. సోషల్ మీడియా అకౌంట్స్ క్లిక్ చేసి పెట్టండి. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అన్ని వచ్చేసినాయి. ఇప్పుడు ఫేస్బుక్ కావాలనుకో, ఫేస్బుక్ క్లిక్ చేసి ఇక్కడ ఫేస్బుక్ క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ అడుగుతుంది. ఇక్కడ లింక్ లో మీ ఫేస్బుక్ లింక్ ఐడి ఇవ్వండి. ఇక్కడ ఎవరైనా ఫేస్బుక్ కొడితే మీ ఫేస్బుక్ వెళ్ళిపోతారు. సేమ్ ట్విట్టర్ అనుకోండి, ట్విట్టర్ది ఇవ్వండి. ట్విట్టర్ది కొడితే ట్విట్టర్ ఐడి లింక్. యూట్యూబ్ కొడితే యూట్యూబ్ లింక్. లేదు నాకు కొత్తవి కావాలి, ఇన్స్టాగ్రామ్ కావాలి, అప్పుడు ఏం చేస్తారు, యాడ్ ఐటమ్ కొట్టండి. ఇక్కడ ఇది వస్తుంది, దీన్ని డిలీట్ చేసుకోండి. ఐకాన్ లైబ్రరీ యాడ్ కొట్టండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఇది క్లిక్ చేయండి, ఇన్సర్ట్ కొట్టండి. ఇన్స్టాగ్రామ్ యాడ్ అయిపోయింది. దాని లింక్ ఇక్కడ ఇవ్వండి. అట్లా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ దీనికి గ్యాప్ కావాలంటే మళ్ళీ ప్లస్ ఇచ్చి ప్లస్ కొట్టి ఇది కొట్టి సింగిల్ కొట్టి ఏం చేయాలా, స్పేసర్ పెట్టాలా. స్పేసర్ పెడితే దానికి గ్యాప్ వస్తుంది. స్పేసర్ దీన్ని స్పేస్ వచ్చి ఇలా మీరు ఒక పేజ్ ని కంప్లీట్ గా డిజైన్ చేసుకోవచ్చు. ఇమేజెస్ తోటి, టెక్స్ట్ తోటి. యూ కెన్ రిప్లికేట్. అంత అయిపోయినా లాస్ట్కి అప్డేట్ కొట్టండి. అప్డేట్ కొట్టకపోతే పేజ్ అనేది ఉండదు. ఇదంతా చేసింది పోతుంది. అప్డేట్ కొట్టండి. రైట్, అప్డేట్ అయిపోయిన మీ వెబ్సైట్లో పోండి. మీ వెబ్సైట్లో పోయి మీ పేజ్ ఏదైతుందో మీ పేజ్లోకి వెళ్ళండి. మనకి ఇప్పుడు ఏంది అబౌట్ అస్ కదా, అబౌట్ అస్ క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు ఇట్లా వస్తుంది అబౌట్ అస్. సి హెడ్డింగ్ వచ్చింది, బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. షాడో వచ్చింది, కిందికి వస్తే ఫోటో, ఆ కిందికి వస్తే టెక్స్ట్, బెస్ట్ డాక్టర్ ఇన్ టౌన్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ లో ఇన్ఫర్మేషన్, రైట్ సైడ్ లో ఫోటో. కిందికి వస్తే వీడియో ఆటోమేటిక్ గా ఆన్ అయిపోయింది. కింద రీడ్ మోర్ అని కొడితే ఆర్ట్ పేజ్కి వెళ్తున్నాం, లింకింగ్ ప్రాపర్ గా అయింది. ఇంకా కిందికి వస్తే లొకేషన్ యాడ్ అయిపోయింది. లొకేషన్ వచ్చేసి మనకి నెక్సెస్ మాల్ కి యాడ్ అయిపోయింది. కిందికి వస్తే ఐకాన్, 2 ఫొటోస్ వచ్చాయి. కింద ఐకాన్ వచ్చింది. అవర్ గ్యాలరీ అని చెప్పేసి స్క్రోలింగ్ వచ్చింది. కింద చూస్తే మళ్ళీ గ్యాలరీ ఫొటోస్ వచ్చాయి.
దాని కింద వస్తే సక్సెస్ స్టోరీలో మొత్తం కౌంటర్స్ అన్ని పనిచేస్తున్నాయి. ఇవి కూల్ నెంబర్ వచ్చింది, ఒకటి చేంజ్ చేద్దాం. ఏం లేదు, చేంజ్ అనేది ఏం లేదు, ఇక్కడ క్లిక్ చేయాలంతే. క్లిక్ చేస్తే అవే చేంజ్ అవుతాయి. మళ్ళీ అప్డేట్ కొట్టండి, అప్డేట్. సో గో బ్యాక్ టు యువర్ వెబ్సైట్, రీలోడ్. రండి, రీలోడ్ చేయండి. అట్లా మీరు అన్ని యాడ్ చేసేసుకుంటే అన్ని చేంజ్ అవుతాయి. మీ టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. దేనిదైనా సరే మీకు ఎక్కడ ఉండదు, లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. మ్యాటర్ అంతా ఇప్పుడు దీని యాడ్ చేసి ఇవి కూడా దీని టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లో మీరు యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది. కిందకి వస్తే ఇది కూడా ఓపెన్ చేస్తుంది. టెస్టిమోనియల్స్కి వెళ్తే రీసెంట్లీ హ్యాడ్ సర్జరీ మనం టెస్టిమోనియల్ పెట్టినాం, ఫోటో పెట్టినాం, ఆయన పేరు, ఆయన డెసిగ్నేషన్ పెట్టాం, కింద లింక్స్ కూడా ఇచ్చాం సోషల్ మీడియా. ఏది క్లిక్ చేసినా కూడా ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. ఇలా మీరు ఒక పేజ్ ని మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు వెబ్సైట్. ఆ ఆప్షన్స్ అన్ని ఎలిమెంటర్ లో ఉంటాయి. అదే ఇప్పుడు మినామేజ్ లో చూసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మినామేజ్ ఇది ఉంది, హెడ్డింగ్ ఇది పేజ్ ఉంది. ఇక్కడ నేను ఒకటే ఫోటో పెట్టుకోగలిగా, 2 ఫోటోలు 3 ఫోటోలే ఉన్నాయి. నేను 4 పెట్టుకుంటాను పెట్టుకోనికి కదా, ఎందుకంటే ఇది మినామేజ్ థీమ్ స్ట్రక్చర్ ఇలా ఉంది. కిందికి వస్తే ఈ బ్లాక్స్ 3 ఉన్నాయి. నేను ఇక్కడ 4 బ్లాక్స్ పెట్టుకోవాలనుకున్నాను అనుకో, నాకు ఆప్షన్ లేదు. అదే ఎలిమెంటర్ లో నేను 4 బ్లాక్స్ పెట్టుకోవచ్చు. కింద ఒక వీడియో పెట్టుకోవచ్చు, కింద నేను ఒక టెస్టిమోనియల్ వేయవచ్చు, ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ. అది ఇలా దీంట్లో అవ్వదు. సో అలా ఇండివిజువల్ గా మీరు ఏదైనా పేజ్ డిజైన్ చేసుకోవాలంటే ఎలిమెంటర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. గాట్ ఇట్? పూజ, ఆర్ యూ క్లియర్ ఆన్ దిస్? yes, ఎస్. సో ఇప్పుడు yeah, టాస్క్ ఏంటంటే, మీరు ఇప్పుడు మీ వెబ్సైట్ ఏదైతుందో మీ వెబ్సైట్ లో ఏదైనా ఒక పేజ్ తీసుకొని అబౌట్ అస్ పేజ్ తీసుకోండి. అబౌట్ అస్ పేజ్ తీసుకొని మీరు ఏదైతే వెబ్సైట్ కి వర్క్ చేస్తున్నారో, ఏ హాస్పిటల్ కి అయితే వర్క్ చేస్తున్నారో, సారీ మీరు ఈవెంట్స్ మేనేజ్మెంట్ గురించి కదా, yeah. యా ఈవెంట్స్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కంప్లీట్ ఒక పేజ్ ని డిజైన్ చేయండి. అంటే అబౌట్ అస్, ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి అన్ని ఉండాలి. అంటే ఫస్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి ఒక ఫోటో, తర్వాత కిందకి వచ్చిన తర్వాత అబౌట్ ఈవెంట్ మేనేజ్మెంట్, నెక్స్ట్ కిందకి వస్తే ఈవెంట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఒక వీడియో యూట్యూబ్ ఏదైనా ఒక లింక్ పెట్టండి. కిందకి వస్తే ఈవెంట్ మేనేజ్మెంట్ ఫోటోస్ స్లైడర్ పెట్టండి, కింద గ్యాలరీ పెట్టండి. దాని కింద మీరు ఏం చేయాలంటే కస్టమర్ టెస్టిమోనియల్స్, మీ ఈవెంట్ మేనేజ్మెంట్ లో కస్టమర్ టెస్టిమోనియల్స్ ఎలా ఉన్నాయి అవి పెట్టండి. లాస్ట్ కింద సోషల్ మీడియా అకౌంట్స్ పెట్టండి. ఓకేనా? అవును, కానీ మనం ఇదే సేమ్ ప్యాటర్న్ హోమ్ పేజ్ లో చేసాం కదా. ఎస్. ఆ, అంటే ఇప్పుడు మనకని కాదు, మనకు ప్రాక్టీస్ ఓకే, కానీ బయట ఎవరికైనా చేసేటప్పుడు సేమ్ అలా చేయొద్దు అనమాట. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, యా ప్లీజ్. ఇప్పుడు మనం ప్రాక్టీస్ ఓకే, బట్ బయట పేజెస్ కూడా అట్లాగే చేయాలా? లేదు లేదు, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఆస్ట్రా థీమ్ పైన వర్క్ చేస్తాం. ఇది మినామేజ్ కదా, ఆస్ట్రా థీమ్ పైన స్టార్టర్ టెంప్లెట్స్ అని చెప్పేసి మనకు ఉంటాయి. అచ్చా, ఓకే అంటే అవి రెడీమేడ్ వెబ్సైట్స్, ఆల్రెడీ రెడీమేడ్ గా ఉంటాయి. ఓకే కాకపోతే ఆ వెబ్సైట్స్ లో మనకి ఏ ఏ ఆప్షన్స్ ఎక్కడెక్కడ తీసుకోవాలో అవి మనకు ప్రాక్టీస్ కావాలి కాబట్టి ఇప్పుడు ఎలిమెంటర్స్ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. అచ్చా, ఓకే ఓకే దాంట్లో ఏమైనా ఇమేజెస్ కావాలి వద్దనుకుంటే ఆ ఇమేజ్ తీసి, ఇప్పుడు మినామేజ్ ఎలా చేస్తారు మీరు, సేమ్ ఇలాగే ఆ స్టార్టర్ టెంప్లెట్స్ ఉంటాయి. ఓకే ఇమేజ్ తీసి మీ ఇమేజెస్ పెట్టాలి, టెక్స్ట్ ని తీసి మీ టెక్స్ట్ ని పెట్టాలి. మళ్ళీ అక్కడ ఆల్రెడీ సోషల్ మీడియా ఐకాన్స్ ఉంటాయి, ఆ ఐకాన్స్ కి మీరు లింకింగ్ ఇవ్వాలి. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తే అక్కడ మీకు అలవాటు అవుతుంది, అక్కడ తెలుస్తాయి. ఓకే ఓకే సో ఎలిమెంటర్ అని మీరు ప్రాపర్ గా చేసుకోవాలి. రేపటి నాడు ఏంటంటే ఇప్పుడు స్టార్టర్ టెంప్లెట్ ఉంది, స్టార్టర్ టెంప్లెట్ లో ఒక డిజైన్ ఉంటుంది. కాకపోతే మీ క్లయింట్ చెప్పాడు నాకు ఇలాగా డిజైన్ నా మైండ్ లో ఉన్నట్టుగానే నాకు డిజైన్ కావాలి, ఫస్ట్ పైన నా ఫోటో కావాలి, ఆ కింద నా వీడియో కావాలి, ఆ పక్కనే ఒక టెక్స్ట్ రావాలి, ఇలా ఓన్ గా ఏదైనా డిజైన్ చెప్పాడు అనుకో, అప్పుడు మీరు ఎలిమెంటర్ ఒకటే ఉంది మీకు ఆప్షన్. అవును, బికాస్ మీరు ఓకే వేరే థీమ్స్ అంటే ఆల్రెడీ రెడీమేడ్ ఉంటాయి డిజైన్స్, ఆ డిజైన్స్ క్లయింట్ నచ్చట్లేదు, క్లయింట్ మైండ్ లో ఉన్నట్టుగానే కావాలంటున్నాడు. అప్పుడు మీరు ఎలిమెంటర్ లో చేయాలి స్క్రాచ్ నుంచి. ఓకే సో అప్పుడు మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఓకే డన్. ఓకే. ఓకే కిరణ్ గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి. రైట్. సో ఓకే. దీనిపైన మీరు ఈరోజు ఒక పేజ్ అబౌట్ అస్ పేజ్ ని డిజైన్ చేయండి. ఓకే. రేపు మీకు ఆస్ట్రా థీమ్ దానిలో స్టార్టర్ టెంప్లెట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే డన్. రైట్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్.
సో ఇది ఒక్కటి అబౌట్ అస్ ఒకటి చేయండి, మీకు క్లారిటీ వచ్చేసి. ఎనీ డౌట్స్ విల్ డిస్కస్ టుమారో. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.